బీఆర్ఎస్ తో కలిసి పనిచేసే ముచ్చటే లేదు. కొత్త పార్టీ పెట్టా, సేమ్ కేసీఆర్ లాగే సక్సెస్ అయి చూపిస్తా, చరిత్ర సృష్టిస్తా. తన రాజకీయ భవిష్యత్తుపై కవిత చెబుతున్న మాటలవి. సొంత ఎజెండాతో ముందుకెళ్లడమే కాదు, ఆమె తన పేరులోనూ మార్పులు చేర్పులు చేసుకోబోతున్నారంటూ ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. కవిత పేరు మారబోతోందా? సర్నేమ్ మారితే ఫేట్ మారుతుందనే లెక్కన, లేక తన పొలిటికల్ ఐడెంటిటీ కోసం కవిత చేస్తున్న ప్రయోగమా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ చర్చ ఆసక్తి రేపుతోంది. తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారిన జ్యోతిష్యుడు రాధన్ పండిత్ వెట్రివేల్తో కవిత భేటీ కావడం ఈ డౌట్స్ కు బలం చేకూరుస్తోంది. పేరు విషయంలో జ్యోతిష్యుడు కవితకు ఇచ్చిన సూచనలేంటి? కవిత సొంత ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తున్నారా? కవిత ఇంటి పేరులో కల్వకుంట్ల పోయి దేవనపల్లి రాబోతోందా? జయలలితలాగే పేరులో మార్పులు చేసుకోబోతున్నారా? జ్యోతిష్యుడు వెట్రివేల్ కవితకు చేసిన సూచనలేంటి? పేరు మారితే కవితకు రాజకీయంగా కలిసి వచ్చేనా? కవిత డి, ఇది పొలిటికల్ రీబ్రాండింగ్ ప్లానేనా? కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూతురు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కొత్త రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన ఆమె తాను కేసీఆర్ లాగా సక్సెస్ అవుతా, చరిత్ర సృష్టిస్తానంటున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా తమిళనాడుకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు రాధన్ పండిత్ వెట్రివేలుతో భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నాయకులు జ్యోతిష్యులను సలహాలు సూచనలు పాటించడం కొత్త విషయం కాకపోయినా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కవిత వెట్రివేల్ భేటీ ఆసక్తికరంగా మారింది. ఒకవైపు బీఆర్ఎస్ తో విభేదాలు, మరోవైపు సొంత రాజకీయ భవిష్యత్తును నిర్మించుకునే ప్రయత్నాలు, ఇంకోవైపు తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా ఎదగాలన్న లక్ష్యం. ఈ నేపథ్యంలోనే ఆమె వెట్రివేలుతో కలవడం పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిపోయింది. పొలిటికల్ ఫ్యూచర్ తో పాటు రాబోయే 2 ఏళ్లలో రాజకీయంగా ఎదగడానికి అనుసరించాల్సిన మార్గాలపై కవిత వెట్రివేల్ సలహాలు తీసుకున్నట్టు టాక్. ముఖ్యంగా కవిత పేరులో కొన్ని మార్పులు చేసుకోవాలని వెట్రివేల్ సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. కవిత పేరుతోనే ముందుకు వెళ్లడం, మరోవైపు కవిత డి వంటి ఆప్షన్, భర్త ఇంటి పేరు జోడిస్తే ఎలా ఉంటుందనే అంశాలపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇక్కడే ఆసక్తికరమైన విషయం తెరపైకి వస్తోంది. కల్వకుంట్ల అనే సర్నేమ్ కవితకు కేవలం ఇంటి పేరు మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయాల్లో ఒక బ్రాండ్. అలాంటి పేరును పక్కన పెట్టి తన ఐడెంటిటీని, కొత్త పొలిటికల్ బ్రాండ్ను క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో కవిత ఉన్నారా అన్న చర్చ మొదలైంది. కవిత పేరులో మార్పులు అంటూ జరుగుతున్న ప్రచారం వెనుక మరో కారణం కూడా ఉందట. జ్యోతిష్యుడు రాధన్ పండిత్ వెట్రివేల్ గతంలో దివంగత నాయకురాలు, తమిళనాడు మాజీ సీఎం జయలలితకు పేరు మార్పు కోసం చిన్న సూచన చేశారట. ఆ తర్వాత జయలలిత రాజకీయంగా తిరిగి బలపడటంతో పేరు మార్పు కథనం ప్రచారంలోకి వచ్చింది. ఇక వెట్రివేల్ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో కూడా చర్చలో ఉన్న వ్యక్తే. హీరో విజయ్ రాజకీయంగా ఎదుగుతారని ముందుగానే అంచనా వేసినట్టు ఆయన గురించి ప్రచారం ఉంది. విజయ్ రాజకీయ ప్రయాణంతో ఆయనకు ఉన్న అనుబంధం నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో కవితతో భేటీ కావడం పొలిటికల్ సర్కిల్స్ లో మరింత ఆసక్తిని పెంచుతోంది. కవిత పేరు విషయంలో కొన్ని ఆప్షన్స్ ను పరిశీలిస్తున్నారన్నది మాత్రం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. భవిష్యత్తులో కవిత ఏ పేరుతో ప్రజల్లోకి వస్తారన్నది అంతకంతకు ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ తర్వాత కొత్త రాజకీయ వేదిక, కొత్త రాజకీయ వ్యూహం, ఇప్పుడు కొత్త పేరు కూడా వస్తుందా? జ్యోతిష్యుడు రాధన్ పండిత్ వెట్రివేలుతో కవిత భేటీ తర్వాత ఈ రచ్చ మరింత వేడెక్కిస్తోంది. మరి కల్వకుంట్ల కవితగానే కొనసాగుతారా? కేవలం కవిత అనే పేరుతోనే స్పీడ్ పెంచుతారా? లేక కొత్త పేరుతో కొత్త పొలిటికల్ ఇన్నింగ్స్ స్పీడ్ ఎక్కిస్తారా? కవిత నెక్స్ట్ మూవ్ ఏంటనేది సస్పెన్స్ గా మారింది.